హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాసు. ఈరోజు మా యానివర్సరీ అనమాట. సో మేము ఫస్ట్ అయితే టెంపుల్కి వెళ్తున్నాం. ప్రజెంట్ మేము గోవాలో ఉన్నాం, సెకండ్ డే ఇది. సో ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయి నెక్స్ట్ యాక్టివిటీస్కి అయితే వెళ్తున్నాం. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు యాక్టివిటీస్ అండ్ టెంపుల్. ఓకేనా, వెళ్దామా? ఇంకా మేము ఉన్న ప్లేస్కి అయితే దగ్గరలో టెంపుల్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసుకున్నామండి. సో మా దగ్గరలో అయితే శివాలయం ఉంది. సో అది ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయి ఇంకా దండం పెట్టుకొని దర్శనం చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా దారిలో అయితే మాకు టిఫిన్ కనిపించింది. సో ఇడ్లీ అయితే తీసుకున్నాం, కానీ మాకైతే అవి కుడుముల్లాగానే అనిపించాయి. ఇడ్లీ అసలు టేస్టే లేదు. ఇంకా గోవాలో ఫుడ్ అంతా కూడా అలానే ఉంటుంది. ఇంకా చేసేదేం లేకైతే మేము ప్లాన్ చేసుకున్నట్టే ఇంకా బోట్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా బోట్ ఉన్న ప్లేస్కి అయితే ట్రిప్కి స్టార్ట్ అవ్వడానికి టైం కూడా అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఒక 9:30, 10కి ఆ టైంకి అయితే మేము వెళ్ళాము. ఇంకా అక్కడే అందరు కూడా బోట్ లో ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. ఇంకా మేము వెళ్ళాక ఒక 10 to 15 మినిట్స్ తర్వాత అయితే బోట్ స్టార్ట్ చేశారండి. ఇంకా అక్కడ ఒడ్డు నుంచి అయితే ఒక 1 hour జర్నీ అంట వేరే ప్లేస్ కి తీసుకెళ్లి మిగతా యాక్టివిటీస్ అన్ని చేపిస్తారు. యాక్టివిటీస్ వచ్చేసి ఒక 5 to 6 ఉంటాయండి. పారాగ్లైడింగ్ ఒకటి, స్కూబా డైవింగ్ ఒకటి, ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యాకేజ్ లో మాట్లాడుకోవాలన్నమాట. ఇంకా బోట్ స్టార్ట్ అయిన ఒక 10 minutes కి అయితే మాకు ఇలా టిఫిన్ అయితే పెట్టారండి. పోహా పెట్టారు. టేస్ట్ మాత్రం బాగుంది అనమాట. ఒకవేళ ఫుడ్ ఏమైనా మనకి తినబుద్ధి కాకపోతే సముద్రంలోకి వేసేయండి అని చెప్పారు. ప్లాస్టిక్ మాత్రం అసలు వేయొద్దు సముద్రంలోకి అని చెప్పారు. ఫుడ్ వేస్తేనేమో ఫిషెస్ తింటారన్నారు. ఇంకా మేము అక్కడి నుంచి అయితే ఒక 1 hour కి అయితే మేము వెళ్ళాల్సిన ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇంక ఇక్కడికైతే ఒక బీచ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఇక్కడే అన్ని యాక్టివిటీస్ అన్ని చేపిస్తారు. ఇక్కడ చాలా మంది ఉన్నారండి. సీజన్ అయితే ఇంకా అసలు ఖాళీ ఉండదంట, చాలా రష్ ఉంటది అని చెప్పారు. ఇంక ఇక్కడ యాక్టివిటీస్ వచ్చేసి బనానా రైడ్ ఒకటి, ఈ బోట్ మీద తిరిగేది ఒకటి, ఇంకొక 3 అయితే ఉన్నాయండి. మేము ప్రెసెంట్ అయితే ఈ 2 అయితే ఆడాము. తర్వాత ఆడిన ఈ వీడియోస్ అయితే తీసుకోలేదన్నమాట. మేము బీచ్ లో అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఆల్మోస్ట్ నడుం లోతులోకి అయితే లోపలికి అయితే వెళ్ళాము, నేను మా హస్బెండ్ అనమాట. మనకి బోట్ లోకి ఎక్కగానే లైఫ్ జాకెట్స్ అయితే కంపల్సరీ అనమాట, అసలు తీయకూడదు. ఇంకా అక్కడ బీచ్ లో కూడా యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా లైఫ్ జాకెట్స్ మెయిన్. మేము యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా లైఫ్ జాకెట్స్ అయితే తీయలేదు. ఇంకా మేమైతే 2 o'clock వరకు కూడా బీచ్లోనే ఆడుకున్నాము. ఇంకా అక్కడ నుంచి కొంచెం దూరం సముద్రంలోకి అయితే జర్నీ చేసి వచ్చామండి. ఇంకా అక్కడైతే మాకు ఫుడ్ పెట్టారు. ఇంకా ఒక చపాతీ, చికెన్ కర్రీ, పప్పు, సాంబార్ అయితే పెట్టారండి. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్, 2 కావాలనుకుంటే 2 కూడా పెడుతున్నారనమాట. మనం ఫుడ్ తిన్నాక ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే ఫుడ్ వేస్తే చూడండి ఫిషెస్ వచ్చి మాత్రం తింటున్నాయి. చాలా బాగా అనిపించింది అలా ఫిషెస్ అయితే బైక్ రావడం అంతా. ఇంకా అక్కడే బోట్లో అయితే కొంచెం వెయిట్ చేసామండి. ఇంకా అక్కడి నుంచి అయితే స్పీడ్ బోట్లో మమ్మల్ని పారాగ్లైడింగ్ అయితే తీసుకెళ్లారు. ఇక్కడ అయితే సగం మందిని అయితే తీసుకెళ్లారు, కొంతమందిని ఉంచారనమాట. కొంతమందిని తీసుకెళ్లి పారాగ్లైడింగ్ అయితే కంప్లీట్ చేసి బ్యాక్ అయితే తీసుకొస్తున్నారు. చూడండి అక్కడ ఒక ఐలాండ్ ఉంది కదా, అక్కడైతే 2 బోట్లు ఉన్నాయి. అక్కడేమో స్కూబా డైవింగ్ చేపిస్తున్నారు వేరే వాళ్ళకి. ఆ 2 బోట్స్ స్కూబా డైవింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మాదైతే స్టార్ట్ చేశారండి. సో అప్పటిదాకా అయితే వెయిట్ చేసి ఇంకా పారాగ్లైడింగ్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. మేము ప్రెసెంట్ అయితే సముద్రం మధ్యలో ఉన్నాము. చల్లటి గాలి వస్తుంది, వెదర్ మాత్రం చాలా బాగుంది అనమాట. ఇంకా బోట్లో అయితే కొంచెం సేపు వెయిట్ చేశాక స్పీడ్ బోట్లో అయితే పారాగ్లైడింగ్ చేయడానికి అయితే తీసుకెళ్లారండి. సో అక్కడ పారాగ్లైడింగ్ దగ్గర అయితే మనకి ఇక్కడ రోప్ తో అయితే కట్టేసి సముద్రంలో 2 సార్లు ముంచి ఒక 50 feet పైకి అయితే తీసుకెళ్తారనమాట. నాకు ఇదైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. బాగుందనమాట. ఇదైతే మనం మాట్లాడుకున్న ప్యాకేజ్ వరకు అయితేనేమో 50 feet తీసుకెళ్తారండి. ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే ఒక 100 feet అయితే తీసుకెళ్తారు. కాకపోతే మనం దానికైతే ఎక్స్ట్రా పే చేయాలి. సో ఇంకా మా పారాగ్లైడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము బోట్ కి అయితే రిటర్న్ అయిపోతున్నాం స్పీడ్ బోట్ లో. ఇంకా యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ అయినాయి. లాస్ట్ లో ఒక స్కూబా డైవింగ్ ఒకటే ఉంది. ఇంకా నెక్స్ట్ మాత్రం స్కూబా డైవింగ్ అనమాట. ఇంకా బోట్ లో ఉన్న అందరిది పారాగ్లైడింగ్ అయిపోయిన తర్వాత ఒక ఐలాండ్ ఉందండి పక్కనే, అక్కడికి తీసుకెళ్ళి అయితే అక్కడ బోట్ అయితే ఉంచారనమాట. ఒక 1/2 hour వరకు అయితే అందరూ కూడా దిగి మంచిగా స్విమ్ చేస్తున్నారు. మనకి లైఫ్ జాకెట్స్ ఇచ్చారు కదా, సో అది ఉన్నంత వరకు అయితే సేఫ్టీ అనమాట, మనమైతే మునగము. ఇంకా మా హస్బెండ్ అయితే మంచిగా వాటర్లో దిగి స్విమ్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. వాటర్ అయితే చల్లగా ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అందరూ కూడా స్కూబా డైవింగ్ అయితే చేశారు. మా హస్బెండ్ కూడా చేశారనమాట. నేనైతే స్కూబా డైవింగ్ అయితే